ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మాయి గారు, రాజు, నాకు చాలా హ్యాపీగా ఉంది రాజు. అమ్మా నాన్నల చేతుల మీదుగా మన పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు అమ్మా నాన్నల చేతుల మీదుగా మన పెళ్లి జరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతోంది. అవునమ్మాయి గారు, మనకున్న ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా రాఘు గురించి తెలుసుకోవాలి అమ్మాయి గారు. ఎందుకంటే మన నలుగురికి తెలిసిన నిజం ఇప్పుడు విజయాంబిక దీపక్లు కూడా తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు బయట పెట్టకముందే వీలైనంత తొందరగా మనం రాఘవను పట్టుకోవాలి. సరే రాజు, వ్రతానికి టైం అవుతోంది, పద వెళ్దాం. పదండి. రెడీ అయ్యారా? మేం రెడీ అయిపోయామమ్మా. నువ్వేంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఉన్నావు? సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇద్దరి కోసం, మా కోసం కాదు. అదేంటమ్మగారు అలా అంటున్నారు? ఈ వ్రతం చేస్తే మనకున్న కష్టాలు తీరిపోయి సుఖ సంతోషాలు దక్కుతాయని మీరే కదా చెప్పారు. అవును రాజు, కానీ సూర్య ఎంత ఇబ్బంది పడతాడో మీకు తెలీదా? ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టేశాం. ఇకొద్దు. ఆ విజయాంబిక ఏ టైంలో ఏం చేస్తుందో అనే భయం నన్ను ఒకవైపు వెంటాడుతూనే ఉంది. అత్తయ్య ఏం చేయలేదులే గాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. వెళ్ళు. ఈ వ్రతాన్ని ఆపాలంటే నా తమ్ముడు మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడం ఒక్కటే మార్గం. నేను కోరుకున్నట్టే రుక్మిణి రాజులకి పెళ్లి జరిపించాను. బంటి కోరుకున్నట్టే రుక్మిణిని వాడికి అమ్మగా ఇచ్చాను. ఇప్పుడు జరిగే సత్యనారాయణ వ్రతంతో రాజు రుక్మిణులకు కూడా ఆ సత్యదేవుని అనుగ్రహం దొరుకుతుంది. వాళ్ళిద్దరూ రాజు రూపల్లా ఇబ్బందులు ఎదుర్కోకుండా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ సత్యనారాయణ వ్రతం జరిగేలా చూడు స్వామి.